వాస్తవంగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు దిగే ముందు ఒక 6 నెలల ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి దాదాపు 22,00,000 మందికి సంబంధించినటువంటిది కుటుంబాలతో గూడా కలిపితే దాదాపుగా 1,00,00,000 మంది దాకా ఉండేటటువంటి జనాభాకి సంబంధించింది. ఎప్పుడో ఎస్ అండ్ ల్యాండ్ అది ఎస్సీ లెక్కనో, ఎస్టీ లెక్కనో, బీసీ లెక్కనో, లేకపోతే గనక మాజీ సైనికుల లెక్కనో ఇట్లాగా భూములు ఇవ్వబడినవి, అక్కడ ఇళ్ళు కట్టుకున్నవి లేదా వ్యవసాయం చేసేవి ఇవన్నిటిని ఏ అసైన్డ్ భూమి అయితే ఉందో ఆ అసైన్డ్ భూమి, అలాగే ఆ భూముల్లో ఇల్లు కట్టుకుని ఉంటే వాటితో సహా రెగ్యులరైజ్ చేయటం. అంటే వాటిని క్రమబద్ధీకరించేసేసి ఇక పైన పట్టా భూములుగా కాకుండా వాళ్ళ పేరునే రిజిస్ట్రేషన్ చేసేటట్టు, ఆ రిజిస్ట్రేషన్‌కి డబ్బులు లేకుండా ఒక చట్టం గూడా తీసుకొచ్చారు. వాళ్ళ పేరునే రిజిస్ట్రేషన్. అంతకుముందు రిజిస్ట్రేషన్ కాకముందు ఒక ఇంటి వాల్యూ 30,00,000 ఉందంటే రిజిస్ట్రేషన్ అయితే 50,00,000 అవుతది. ఎందుకంటే ఆటోమేటిక్‌గా చట్టబద్ధత వస్తుంది కాబట్టి. అలాంటి అవకాశం కల్పిస్తే ఆ 6 నెలల్లో తగిన ప్రచారం వైసీపీ చేసుకోకపోవడం వల్ల, సరైన వర్క్ చేయకపోవడం వల్ల ఒక 10% మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మిగతా ఇళ్ళన్నీ ఆగిపోయినాయి. ఆ టైంలో దాని మీద విష ప్రచారం చేస్తూ 'ఆంధ్రజ్యోతి' కావచ్చు, 'ఈనాడు' కావచ్చు పుంకాను పుంకాను కథనాలు రాసి, ఆ కథనాల్లో ఇది వైసీపీ వాళ్ళు పేదల యొక్క ఆస్తులు దోచుకోవడానికి కుట్ర అని చెప్పుకొచ్చారు. అమరావతిలో మాత్రం అట్లా లాక్కున్న భూముల సంగతి మాట్లాడలేదు గానీ ఇది చెప్పుకొనొచ్చారు. సీన్ కట్ చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అలా ఇచ్చిన అసైన్డ్ భూముల మీదన 22A పెట్టేసింది. నిషేధంలో పెట్టేసేసింది. మళ్ళీ 22A నుంచి బయటికి తెస్తే జగన్ మళ్ళీ పెట్టేసింది. అయితే చంద్రబాబు గారు తాజాగా ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో 1,50,00,000 ఎకరాలని 22A పెట్టాడు. తనకి భూసేకరణకి అనుమతి భూములు తీసుకుంటాని కోసం అని చెప్పేసి దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టాడు అన్నటువంటి ఆరోపణ చేశారు. మరి దానికి జగన్ ఏం సమాధానం చెప్తారో చూడాలి.